హలో అండి, హాయ్, వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చేసి ఆలూ బ్రెడ్ కాంబినేషన్లో ఒక స్నాక్ రెసిపీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా స్నాక్స్ టైంలో అయినా సరే, పిల్లల లంచ్ బాక్సెస్లోకైనా సింపుల్గా అయిపోవాలి, హెల్తీగా ఉండాలి అనుకుంటే కనుక ఇలా ఆలూ బ్రెడ్ కట్లెట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. వెజిటేబుల్స్ అన్నీ వేసి చేస్తాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే ఈ బ్రెడ్ ఆలూ కట్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం 3 బ్రెడ్ సైజెస్ని తీసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకొని గట్టిగా పిండేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక బాయిల్డ్ పొటాటో అండ్ స్వీట్ పొటాటో, 2 చిలకడ దుంప కూడా రెండింటిని ఉడకబెట్టేసి తురుముకొని పక్కన పెట్టుకోండి. దీంట్లో ఒక ఆనియన్, ఒక క్యారెట్, చిన్న బీట్రూట్, కొద్దిగా కొత్తిమీర, వీటన్నిటిని కూడా కట్ చేసేసుకొని కావాలంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. అన్నిటినీ కలిపి పిండేసిన బ్రెడ్ ముక్కల్లోకి వేసేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా గరం మసాలా, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ధనియాల పొడి, ఘాటుకు సరిపడా మిరియాల పొడి వేసుకోండి. వైట్ పెప్పర్ అయినా పర్వాలేదు, బ్లాక్ పెప్పర్ అయినా పర్వాలేదు. వీటన్నిటిని కూడా కలుపుకొని నచ్చిన సైజులో, నచ్చిన షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోండి. కట్లెట్స్ కాబట్టి రౌండ్గా చేసుకుంటేనే బాగుంటాయి. వీటన్నిటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని రౌండ్గా చేత్తో వత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత వీటిని మనకి డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, చాలా ఫ్రై అయినా చేసుకోవచ్చు. వీటన్నిటిని కలిపి ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత హెల్తీగా చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి బ్రెడ్ క్రమ్స్ ప్లేస్లో ఓట్స్ని పైన అప్లై చేయండి. పైన వీటన్ని కట్లెట్స్ని ఓట్స్ని ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత పైన కోటింగ్ జస్ట్ అలా ఫ్లిప్ చేసి ముందు వెనక ఫ్లిప్ చేసేసి డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్లో వేసుకొని ఆయిల్ బాగా కాగి ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే తిప్పండిలు అయితే విడిపోతాయి. ఇలా ఆయిల్లో వేసేసుకొని వేయించుకోవడమే. ఆయిల్లో డీప్ ఫ్రై వద్దనుకుంటే కనుక చాలా ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఒక పాన్లోకి గీ కానీ బటర్ కానీ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత దాని మీద ఒక్కొక్కటి పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడమే. వెంటనే తిప్పకూడదండి, విడిపోతాయి. కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే ఫ్లిప్ చేసుకోండి. రెండో వైపు కూడా తిప్పి వేయించుకోవడమే. ఇలా వేగిన తర్వాత వేడివేడిగా సాస్ వేసుకొని కానీ లేదంటే స్వీట్ చట్నీతో ఏదైనా సరే కాంబినేషన్గా మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ బ్రెడ్ కట్లెట్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోతుందండి, హెల్తీగా కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి.